హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. సమ్మర్ సీజన్లో ఈ ఇన్స్టెంట్ బటర్ మిల్క్ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బటర్ మిల్క్ని చిటికలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మన కడుపుని చల్లబరుస్తుంది. 4-5 అంగుళాల సొంటిని రోట్లో వేసి దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకుగా దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే బాండిల్ పెట్టుకుని 1 కప్పు కరివేపాకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. దీనిని ముందుగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టాను. నేను చూపించిన విధంగా పొడి పొడిగా అయిపోయే వరకు వేయించుకోవాలి. ఒక హాఫ్ కప్పు ధనియాలు 1 నిమిషం వేగిన తర్వాత పావు కప్పు జీలకర్ర వేసి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి పచ్చివాసన పోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వాము వేసి 1 నిమిషం పాటు వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న సొంటి పొడిని కూడా వేసుకుని 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది పూర్తిగా వేగే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవన్నీ సువాసన వచ్చి వేగటానికి కనీసం ఒక 10 నిమిషాలైనా పడుతుంది. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కరివేపాకులో వేసేసి ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడే 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసి 2 టేబుల్ స్పూన్ల కల్లు ఉప్పు కూడా వేసుకోవచ్చు. కల్లుప్పు మరీ అంత ఉప్పగా ఉండదు కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేసినా సరిపోతుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనం ఎక్కువసేపు వేయించటం వల్ల ఇంగ్రీడియంట్స్ మంచి సువాసన వచ్చి ఈ పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా మనం జల్లెడ పట్టాలి. లేదంటే మనం మజ్జిగ తాగేటప్పుడు ఆఖరిన మిగిలే ఈ పలుకులు గొంతుకు అడ్డం తగులుతాయి. కాబట్టి ఖచ్చితంగా జల్లెడ పట్టుకోవాలి. ఇలా మెత్తగా జల్లెడ పట్టుకున్నాక ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు మజ్జిగని నేను చూపించిన కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి. మరీ చిక్కగా కాకుండా పలచగా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ పొడి వేసుకుని 2 గ్లాసుల మజ్జిగ వేసుకుని సర్వ్ చేసుకోవటమే. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.